నమస్కారం మామాస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో జరిగిన ఫస్ట్ సెమీఫైనల్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్. అబ్బా, అసలు ఏం మ్యాచ్ మామా ఇది! మనం ఒకటనుకుంటే గ్రౌండ్లో జరిగింది ఇంకొకటి. పక్కా కాంపిటీషన్ ఉంటుంది అనుకున్న మ్యాచ్ కాస్త వన్ సైడెడ్ అయిపోయింది. ఈ మ్యాచ్ చూసిన తర్వాత ఒక్కటే అనిపించింది, న్యూజిలాండ్ వాళ్ళని నాకౌట్స్లో తక్కువ అంచనా వేస్తే పాతాళానికి తొక్కేస్తారు అని. ఈ వీడియోలో ఆద్యంతో ముత్కంటగా జరిగిన ఈ సెమీఫైనల్ హైలైట్స్, టర్నింగ్ పాయింట్స్ అన్నీ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఛానల్కి కొత్త వాళ్ళెవరైనా వస్తే గట్టిగా సబ్స్క్రైబ్ బటన్ని గుద్దేయండి. ముందుగా మ్యాచ్ స్టార్టింగ్ విషయానికొస్తే, ఈడెన్ గార్డెన్స్లో టాస్ గెలిచిన మన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంటనర్ ఏమాత్రం ఆలోచించకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్కి దిగింది. ఓపెనర్లుగా క్వింటన్ డీకాక్ అండ్ రికెల్టన్. ఫస్ట్ ఓవర్లోనే కివీస్ బౌలర్లు కట్టడి చేయడం స్టార్ట్ చేశారు. ఇక అసలు కథ రెండో ఓవర్లో మొదలైంది మావా. మన కోల్ మెక్కోంచి బాల్ అందుకున్నాడు. అంతే, ఒకే ఓవర్లో వరుస బంతుల్లో విధ్వంసకర ఆటగాడు డీకాక్ 12, ఆ వెంటనే రికెల్టన్ 0. ఇద్దర్నీ గోల్డెన్ డగ్గా పెవిలియన్కి పంపించేశాడు. స్కోర్ బోర్డ్ చూస్తే 12 పరుగులకే 2 వికెట్లు. సౌత్ ఆఫ్రికా ఫ్యాన్స్కి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. మళ్లీ సెమీఫైనల్లో మనవాళ్లు ఎప్పటిలాగే చేతులెత్తేస్తున్నారా బాబూ అనుకున్నారు. ఆ కష్టకాలంలో క్రీజ్లోకి వచ్చారు కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ అండ్ ద వన్ అండ్ ఓన్లీ బేబీ ఏబీ డెవాల్డ్ బ్రెవిస్. వీళ్ళిద్దరూ కాసేపు వికెట్ పడకుండా ఆచితూచి ఆడారు. బ్రెవిస్ 34 రన్స్ కొట్టి మళ్లీ ఫామ్లోకి వస్తున్నాడు. ఇక ఇక్కడి నుండి సౌత్ ఆఫ్రికా బౌన్స్ బ్యాక్ అవుతుంది అనుకున్న టైంలో మన ఇండియన్ ఆరిజిన్ కుర్రాడు రచిన్ రవీంద్ర బాల్తో మ్యాజిక్ చేశాడు. రచిన్ వేసిన స్పిన్కి మార్క్రమ్ 18 రన్స్కి అవుట్. ఆ కాసేపటికి డేంజర్ మ్యాన్ డేవిడ్ మిల్లర్ కేవలం 13 రన్స్కి అవుట్. 101 రన్స్కి సగం టీం పెవిలియన్లో కూర్చుంది. సౌత్ ఆఫ్రికా పని అయిపోయింది. 130 కూడా క్రాస్ చేయరని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇక్కడే మ్యాచ్లో అస్సలైన ట్విస్ట్. 6వ వికెట్కి జతకలిశారు మార్కో జాన్సన్ మరియు ట్రిస్టిన్ స్టబ్స్. బౌలర్గా మనందరికీ తెలిసిన మార్కో జాన్సన్ తనలో ఎంత భయంకరమైన బ్యాట్స్మెన్ ఉన్నాడో ఈరోజు చూపించాడు. అసలు ఏం కొట్టాడు మావా! లాకీ ఫెర్గ్యూసన్ బౌన్సర్లు వేసినా, పడలొట్టడానికి మ్యాట్ హెన్రీ చూసినా, ఈడెన్ గార్డెన్స్లో బౌండరీల వర్షం కురిపించాడు. ఒక బ్రిలియంట్ హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. స్టబ్స్ కూడా అద్భుతంగా సపోర్ట్ చేశాడు. లాస్ట్ ఓవర్లో మ్యాట్ హెన్రీ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 6 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసినప్పటికీ సౌత్ ఆఫ్రికా బోర్డు మీద 20 ఓవర్స్లో 169 ఫర్ 8 అనే ఒక డీసెంట్ స్కోర్ని పెట్టగలిగింది. నాకౌట్ మ్యాచ్లో 170 టార్గెట్ అంటే డిఫెండ్ చేసుకోవచ్చు అని సౌత్ ఆఫ్రికా క్యాంప్లో చిన్న ఆశ పుట్టుకొచ్చింది. ఇక అస్సలు సిసలైన సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. సౌత్ ఆఫ్రికా బౌలింగ్ లైనప్ చూస్తే రబాడా, ఎంగిడీ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నారు. ఖచ్చితంగా న్యూజిలాండ్కి చెమటలు పట్టిస్తారు అనుకున్నారు. కానీ ఓపెనర్గా క్రీజ్లోకి అడుగుపెట్టాడు ఫిన్ ఆలెన్. అసలు ఏంటి మావా ఆ కొట్టుడు! ఆ విధ్వంసమేంటి! సౌత్ ఆఫ్రికా బౌలర్లకి చుక్కలు కాదు, ఏకంగా గెలాక్సీ చూపించేశాడు. క్రీజ్లో నిలబడ్డం లేదు, ఊచకోసేశాడు. జస్ట్ 33 బాల్స్లోనే 100 పరుగులు, సిక్సర్లు, ఫోర్లు, గ్రౌండ్ నలుమూలలా బాదుడే బాదుడు. రబాడా వచ్చినా, ఎంగిడీ వచ్చినా దేవుడా అని దండం పెట్టుకునే పరిస్థితి తెచ్చాడు. ఫస్ట్ వికెట్ పడినా కూడా ఎక్కడా తగ్గలేదు. రచిన్ రవీంద్రతో కలిసి ఒక రేంజ్లో రెచ్చిపోయాడు. మీరు నమ్ముతారో లేదో, కేవలం 12.5 ఓవర్స్కి న్యూజిలాండ్ స్కోర్ 173 ఫర్ 1కి వెళ్ళిపోయింది. రన్ రేట్ ఏకంగా 12.00 మెయింటైన్ చేశారు. మ్యాచ్ సింగిల్ హ్యాండెడ్గా లాగేశారు. సౌత్ ఆఫ్రికా టోటల్గా చేతులెత్తేసింది. చూశారుగా మావాస్, సౌత్ ఆఫ్రికా వాళ్లకి మరోసారి సెమీఫైనల్ ఫోబియా రిపీట్ అయితే, న్యూజిలాండ్ మాత్రం పక్కా ప్రణాళికతో, భయంకరమైన అటాకింగ్తో టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్స్లో దర్జాగా అడుగుపెడుతోంది. ఇక మనకి మిగిలింది సెకండ్ సెమీఫైనల్. ఒకవేళ ఫైనల్లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ పడితే పాత వరల్డ్ కప్ సెమీస్ పగ తీర్చుకునే ఛాన్స్ మనకి మళ్లీ వచ్చినట్లే. మరి ఈ ఫైనల్లో కివీస్తో తలబడ్డానికి ఏ టీం వస్తే బాగుంటుంది అని మీరనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో రచ్చరచ్చ చేయండి. ఫిన్ ఆలెన్ ఇన్నింగ్స్కి మీ రేటింగ్ ఎంతో కూడా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ బటన్ని స్మాష్ చేయండి. మీ క్రికెట్ పిచ్చి ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి క్రేజీ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరొక కిరాక్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, టేక్ కేర్.